అలా ఓ సాయంత్రం మా ఆయన గారు నేను కలిసి ధవళేశ్వరం వెళ్ళాం అనమాట. అలా వెళ్లి వచ్చే దారిలో నాకు ఒక బండి కనిపించింది. దాని మీద నేతి బొబ్బట్లు ఇన్స్టాంట్ గా చేసేస్తారంట అప్పటికప్పుడు. టేస్ట్ చేసేద్దామని ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం అనమాట. నెయ్యి స్మెల్ కే చాలా బాగా అనిపించింది నాకు. సరే ఇన్స్టెంట్ అంటున్నారు కదా ఎలా చేస్తారో చూద్దాం అనుకున్నాము. తీరా చూసేసరికి అక్కడ ఆల్రెడీ పిండ్లు రెడీ చేసి పెట్టేసుకున్నారు ఆయన. రెండు కలిసి ఫటాఫట్ వేసేస్తున్నారు. ఎంత స్పీడ్ గా వేస్తున్నారు, ఫాస్ట్ ఫాస్ట్ గా చూడండి. మనమైతే దీనికి ఎంతో ప్రాసెస్ చేస్తాము, కానీ చూడండి ఆయన ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు, టకటకా వేసేస్తున్నారు. మళ్ళీ సరే అయిపోయిన తర్వాత టేస్ట్ చూద్దామని మా ఆయన గారు నాకు ఒకటి ఇచ్చారనమాట. బొబ్బట్టు ఎలా ఉందని అడుగుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది, నెయ్యి వేసారు బాగాను. మేము 2 తినేసాము, మిగతా పార్సల్ పట్టుకెళ్తున్నాం అనమాట. తిప్పడం కూడా ఎంత ఫాస్ట్ గా తిప్పుతున్నారు చూడండి. మేము ఫటాఫట్ తినేసాం అనమాట ఇద్దరం కలిసి. చెరో 2 నోట్లో వేసేసుకున్నాము. అలా నోట్లో పెట్టగానే కరిగిపోయింది అనమాట. అలా ఉన్నాయి బొబ్బట్టు. బేసికలీ నేను ఎక్కువ స్వీట్ తిన్ను, కానీ ఇది భలే బాగున్నాయి ఇవి. స్వీట్ కూడా ఎక్కువ లేదు, చక్కగా బాగుంది. స్వీట్ సరిపోయింది. ఏంటంటే బూర్లో నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇది కూడా సేమ్ అండి. చూడండి మేము పార్సల్ చేయించేసుకుంటున్నాము. పార్సల్ చేయించుకునేటప్పుడు కూడా కొంచెం బాగా నెయ్యి వడ్డించేసారనమాట. దాంట్లో కూడాను చాలా హైజీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. పార్సల్ చేసేటప్పుడు కూడా ఎంత ఫటాఫట్ చేస్తున్నారు చూడండి. దీంతో పాటు ఈయన దగ్గర డ్రై ఫ్రూట్ బొబ్బట్టు కూడా ఉందంట. అది కూడా ప్యాక్ చేయించేసాం చివర్లో. రాజమండ్రిలో ఉన్నవారైతే ఎక్కడ ఈ ఏరియా ఏ ప్లేస్ అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.